ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానన్నారు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు. కొన్ని కారణాల వల్ల వైఎస్ఆర్సీపీతో ముందుకు సాగుతున్న తన కళ నెరవేరడం కనిపించలేదన్నారు. అంబటి రాయుడు తన భావాజాలం మరియు వైఎస్ఆర్సీపీ సిద్ధాంతాలు ఏకీభవించలేదన్నారు. అందుకే తాను వైసీపీకి గుడ్ బై చెప్పినట్టు వెల్లడించారు. తన శ్రేయోభిలాషులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు పవన్ సిద్ధాంతాలను అర్థం చేసుకోవడానికి నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి కలవాలని సూచించారని, ఆ పేరుకే తాను పవన్ను కలిసినట్టు అంబటి రాయుడు వెల్లడించారు. పవన్తో తన జీవితం మరియు రాజకీయాల గురించి చర్చించడం కోసం చాలా సమయం గడిపానని వెల్లడించారు. పవన్ భావాజాలం మరియు దృక్పథం తనతో సమానంగా ఉన్నాయని, పవన్ను కలిసినందుకు చాలా సంతోషిస్తున్నానని అంబటి రాయుడు తెలిపారు. క్రికెట్ కమిట్మెంట్ల కోసం తాను దుబాయ్కి వెళ్తున్నట్లు తెలిపారు. అయితే తాను ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా ఉంటారని అన్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లైన్లో ఉన్నారు. గాలిబ్, చెప్పండి, కొన్ని కారణాల వల్ల వైఎస్ఆర్సీపీతో ముందుకు సాగుతున్న తన కళ అయితే నెరవేరడం కనిపించలేదని అంబటి రాయుడు అన్నారు. మరి తన భావాజాలం మరియు వైఎస్ఆర్సీపీ సిద్ధాంతాలు ఏకీభవించలేదని కూడా అంటున్నారు. దీనిపై మీ అప్డేట్స్ ఏంటి? అంబటి రాయుడు ఇటు వైసీపీని వీడిన నేపథ్యంలోనే ఇటు కొన్ని రోజుల వరకు తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాను. దాంతోపాటు రాజకీయాలకు సంబంధించి తాత్కాలికంగా బ్రేక్ అనేది కూడా ప్రకటించిన నేపథ్యంలో నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అవ్వడం జరిగింది. దాదాపు 2 గంటల పాటు ఎవరి భేటీ కొనసాగింది. అయితే ప్రధానంగా ఈ భేటీకి సంబంధించి నేరుగా ఆయనే స్పందించారు. అంబటి రాయుడు ట్విట్టర్ ద్వారా దీని మీద స్పందించడం జరిగింది. భావజ్వాల ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు దాంతో పాటు భావజ్వారాలు కలిసేందుకు ఆయన పవన్ పిలివటంతోనే జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లి పవన్ తోని భేటీ అవ్వటం జరిగింది అనేది కూడా స్పష్టత ఇచ్చారు. ఇంకా దాంతో పాటు ఏదైతే ఉందో ఇటు తన వ్యక్తిగత భావజ్వాలాలు ఇవన్నీ కూడా వైసీపీలోని లేవు. అందులో భాగంగానే తాను పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి దానికి గుడ్ బై చెప్పారని కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయినా సరే ఆయన ఇటు జనసేనలకు వెళ్లేందుకు కూడా నిర్ణయం ఇంకా తీసుకోలేదని కూడా మనకు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ముంబై వెళ్తున్నాను. ముంబై ఇండియన్స్ ఐపీఎల్ కి సంబంధించిన క్రికెట్ సంబంధించిన దానికి వెళ్తున్నాను అనేది మాత్రం ప్రస్తుతం చెప్పారు. అయితే ప్రస్తుతం రాజకీయాలకు సంబంధించి తాత్కాలికంగా బ్రేక్ మాత్రం కొనసాగుతుంది అనేది మాత్రం స్పష్టం చేయడం జరిగింది. అయితే పవన్ పిలుపు మేరకే తాను వెళ్లి కలిసినట్లుగా చర్చించినట్లుగా ప్రధానంగా అంబటి రాయుడు చెప్తున్నారు. అయితే అంబటి రాయుడు రాజకీయాల్లోకి మరీ రీఎంట్రీ ఇచ్చేందుకు, దాంతో పాటు జనసేనలోకి జాయిన్ అయినట్టు ఆయన పవన్ కళ్యాణ్ తో ఈ టికెట్ అంశానికి సంబంధించి చర్చించేందుకే కలిశారు అంటూ కూడా ప్రతి ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో దీన్ని ఖండిస్తూ ఆయన ప్రస్తుతం రాజకీయాలకు రాను, అయితే పవన్ కళ్యాణ్ పిలుపు మేరకే తాను వెళ్లి కలిశాను అనేది వాళ్ళు స్పష్టం చేశారు. భావజ్వాలాలు కలవకపోవడంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లుగా ట్విట్టర్ ద్వారా అంబటి రాయుడు తమ మనసులో మాటను ప్రకటించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.